ఊర్ల పూట ఉంటున్న కాంగ్రెస్ కార్యకర్తలు ఎట్లా చెప్తే అట్లనే ప్రభుత్వ ఉద్యోగులు ఉండాలన్నట. షై పార్టీ బుడ్డ లీడర్లు చెప్పిందే చేయాలి అన్నట్టు ఆర్డర్లు కూడా చేసిరట. గవర్నమెంట్ ఉద్యోగులు గా కాంగ్రెస్ చిన్న లీడర్లు చెప్పినట్టు ఇనుడేంది? అసలు వాళ్ళకు ఏం అధికారం ఉందని అట్లా చెప్తారు? అట్లే వాళ్ళన్నారే బాలన్న అంటారా? ఇగో ఇనుండ్రి సంపత్ కుమార్ సార్ ఏం చెప్పిండ్రో ఇనుండ్రి. ఏ పథకమైనా ఆ ఊర్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల చేతుల మీదనే జరుగుతాయి. అట్లా అనుడు ఆలస్యమే లేదు. ఆడున్న షై పార్టీ బుడ్డ లీడర్లు చేతులు బేదాకా సప్పట్లు కొట్టిర్రు. ఇంకా అన్నాడు ఇనుండ్రి. ఆ ఇందిరమ్మ కమిటీలో 5 మంది రేవంత్ రెడ్లు, 5 మంది రేవంత్ రెడ్డి మీదే, 5 మంది సంపత్ కుమార్ల మీదే. ఆ వార్డు కమిటీ కావచ్చు, లేదంటే గ్రామ కమిటీ కావచ్చు. మీరే రేపు ఇండ్లు వచ్చినా, పెన్షన్లు వచ్చినా, రేషన్ కార్డు వచ్చినా, ఏది వచ్చినా మీరే. ఇన్నరా ఏమంటున్నాడు? ఫలానోళ్ళు అరువులు అని ఎవరన్నా క్యాండిడేట్ను తీసుకుపోయి ఈయననే ఇందిరామ్మ ఇల్లు కట్టుకునేందుకు అరువుడని చెప్తే చాలు, ఏం ఎంక్వైరీ చేసుడు అవసరమే లేదు. ప్రభుత్వ ఉద్యోగులు ఇల్లు మంజూరు చేయవలసిందేనట. అంటే బాహుబలి సినిమాల మహిష్మతి సామ్రాజ్యంలో నా మాటే శాసనం అనే ఆ సినిమాల రాజమాత మహారాణి చెప్పినట్టు తెలంగాణలో ఉన్న ఊర్లలో కాంగ్రెస్ కార్యకర్తల మాటే శాసనం అన్నట్టు అధికారులు పనిచేయాలని చెప్తున్నట్టు లేదు. మార్పు 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 అన్నారు. మామూలు మార్పు తీసుకురాలేదు కదా. ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసే ఉద్యోగులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పే పనులు చేయవలసిందే అని హుకుం జారీ చేసే కాడికి వచ్చింది కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.